హాయ్. సో, ఈ వీడియోలో మనం కలెక్షన్స్‌లో అన్నిటికంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్రే లిస్ట్ గురించి తెలుసుకుందాం. అండ్ అలానే ఈ వీడియోలో అర్రే లిస్ట్‌లో ఏంటంటే చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా! సో, బట్ ఐయామ్ ట్రైయింగ్ టు యాక్చువల్లీ ఎంత క్రిస్ప్‌గా కుదిరితే అంత క్రిస్ప్‌గా షార్ట్ వీడియోలో మీకు అన్ని కాన్సెప్ట్స్ అర్థమయ్యేలాగా ట్రై చేస్తున్నాను. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. అర్రే లిస్ట్ వల్ల అసలు యూజెస్ ఏంటి, అలానే క్రియేట్ ఎలా చేయాలి, ఎలిమెంట్స్‌ని యాడ్ చేయటం గానీ, రిమూవ్ చేయటం గానీ, అలానే అర్రే లిస్ట్‌లో ఉన్న మెథడ్స్ ఏంటి, ఇవన్నీ మనం అన్ని ఎగ్జాంపుల్స్‌తో సహా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ థింగ్, ఈ అర్రే లిస్ట్ అనేది జావా కలెక్షన్స్‌లో పార్ట్ అనమాట. ఓకే. జావా కలెక్షన్స్ గురించి నేను ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. సో, మనం కలెక్షన్స్ గురించి చూస్తామని. సో, ఈ కలెక్షన్స్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ ఎస్టీఎల్, C++లో ఎస్టీఎల్‌లో లాగా చాలా డేటా స్ట్రక్చర్స్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుందనమాట. స్టాక్స్ కానీ, క్యూస్ కానీ, అర్రే లిస్ట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఈజీగా మనం చేయొచ్చు అనమాట ఈ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ వల్ల. సెట్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి. సో, అందులో ఫస్ట్ వన్ ఈజ్ అర్రే లిస్ట్. ఓకే. సో, అర్రే లిస్ట్ ముందు అర్రే లిస్ట్ కంటే ఫస్ట్ అసలు లిస్ట్ అనే ఇంటర్ఫేస్ అనేది జావాలో ఉంటుందన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ జావా గురించి ఎక్కువ మాట్లాడడం, జస్ట్ మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫోకస్ కాబట్టి జస్ట్ అర్థం చేసుకుని బేసిక్ ఐడియా తీసుకుని మనం అర్రే లిస్ట్ గురించి చూద్దాం కోడింగ్ వైజ్. ఓకే. సో, యాక్చువల్లీ లిస్ట్ అనేది జావాలో ఒక ఇంటర్ఫేస్. ఓకే. సో, ఆ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసి మనకి 4 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అర్రే లిస్ట్, లింక్ లిస్ట్, స్టాక్స్, వెక్టర్. ఓకే. సో, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద క్లాసెస్ విచ్ ఇంప్లిమెంట్ ద లిస్ట్. ఊప్స్ కాన్సెప్ట్స్ చూస్తే మీకు కొంచెం ఐడియా ఎక్కువ వస్తుంది, బట్ ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. సో, అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అర్రే లిస్ట్ గురించి చూద్దాం. అండ్ క్యూస్ గురించి మాట్లాడేటప్పుడు మనం లింక్ లిస్ట్ చూద్దాం. అలానే స్టాక్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఈ స్టాక్స్ చూద్దాం. సో, అక్కడ మనం ఇవి డిస్కస్ చేస్తే బాగా రిలవెంట్ ఉంటుంది. ఓకే. ఓకే. నౌ సో, ఇది అర్థం చేసుకున్నాం కదా. ఇందులో మన అర్రే లిస్ట్ చూస్తాం. వెక్టర్ అసలు ఎక్కువ వాడం, మనం తెలుసుకుంటే మంచిదే, బట్ ఎక్కువ వాడం. ఎక్కువ యూస్ చేసేది అర్రే లిస్ట్స్ మాత్రమే. లైక్ అరేస్కి రిప్లేస్మెంట్గా అర్రే లిస్ట్ వాడతాం. ఫస్ట్ థింగ్, అసలు అర్రే లిస్ట్ ఎందుకు వాడాలి మనం ఇంతకుముందు అరేస్ చూసాం కదా. లైక్ అరేస్ ఎలా చేసామంటే A = న్యూ ఇంట్ ఆఫ్ 5 అని ఇచ్చాం కదా. సో, ఇది ఏం చేస్తుంది బేసికల్లీ మెమరీలో ఒక 5 ఇంటిజర్ స్లాట్స్ని ఎలకేట్ చేసి అది మన అరేకి ఇస్తుంది. బట్ ఏంటంటే ఈ అరేని సైజ్ ఎక్స్పాండ్ చేయడం కుదరదు, సైజ్ తగ్గించడము కుదరదు. లైక్ ఇందులో 10, 20, 30, 40, 50, నాకు ఈ 20 అనే ఎలిమెంట్ అక్కర్లేదు అనుకోండి, ఇది నేను తీసేయాలనుకోండి, అది అలా కుదరదు అనమాట. వాల్యూ చేంజ్ చేయొచ్చు. 20 నుండి ఇప్పుడు A(1) = 25 ఇలా వాల్యూ మార్చచ్చు. బట్ ఈ ఎలిమెంట్ని డిలీట్ చేయలేం. అలానే ఇప్పుడు నేను కొత్త ఎలిమెంట్ 60 యాడ్ చేయాలనుకోండి, ఈ అరేలో నేను ఎక్స్టెండ్ చేయలేను, రైట్. సో, అప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ న్యూ అరే ఆఫ్ సైజ్ 6 చేసి మళ్ళీ ఎలిమెంట్స్ అన్ని కాపీ చేయడం ఇలా జరగాలన్నమాట. అందుకనే అరే లిస్ట్ యూజ్ అవుతుంది మనకి ఇక్కడ. అరే లిస్ట్ ఏంటంటే AL అంటాను షార్ట్ ఫామ్లో. సైజ్ అనేది యూ కెన్ సైజ్ వాట్ కెన్ యూ సే ఫ్లెక్సిబుల్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ ఇన్ సైజ్, ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది బాగా. ఓకే. ఇనీషియల్గా మీకు అర్రే లిస్ట్లో ఏం ఎలిమెంట్స్ లేవనుకోండి, ఇందులో మీరు కావాలంటే ఎలిమెంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవచ్చు, 10 యాడ్ చేయొచ్చు, తర్వాత 10, 20, 30 ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దీని తర్వాత ఇంకో కొత్త ఎలిమెంట్ 40 యాడ్ చేయాలనుకోండి, 10, 20, 30, 40 యాడ్ చేయొచ్చు. నాకు 20 అక్కర్లేదు అనుకోండి, ఇప్పుడు నేను అర్రే లిస్ట్ సైజ్ అది రిమూవ్ చేసేస్తే నాకు ఇప్పుడు అర్రే లిస్ట్ ఆఫ్ సైజ్ 3 అయిపోతుంది. సో, అర్రే లిస్ట్ ఏంటంటే కైండ్ ఆఫ్ C ప్రోగ్రామింగ్లో మనకు డైనమిక్ అరేస్ అని ఉంటాయి కదా, డైనమిక్ మెమరీ అలొకేషన్ చేసి. సో, సిమిలర్ టు దట్ అలా అనుకోవచ్చు మీరు. ఓకే. దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ అర్రే లిస్ట్. మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లైక్ మనకి ముందే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తెలియనప్పుడు అర్రే లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ అవసరమైనప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటాం. అది ప్రాబ్లం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది ఏ ప్రాబ్లమ్స్లో మన అర్రే లిస్ట్ యూజ్ చేయాలని. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఓకే. ఫస్ట్ అసలు అర్రే లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఓకే, ఫస్ట్ థింగ్, అర్రే లిస్ట్లో ఈ అరేస్ని డిక్లేర్ ఎలా చేయాలి, అది కదా మెయిన్ థింగ్ మనకి. లైక్ అర్రే లిస్ట్ని డిక్లరేషన్ నుండి స్టార్ట్ చేద్దాం మనం. సో, బేసిక్గా ఏంటంటే ఇది ఐడియల్ డిక్లరేషన్ ఇలా ఉండాలన్నమాట. అర్రే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్
ఎరే లిస్ట్ నేమ్, ఇది వచ్చేసి ఎరే లిస్ట్ నేమ్ అనమాట. జస్ట్ మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5లో ఏ ఎలానో అలా అనమాట. ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నేను ఇంట్ ఆర్ ఫ్లోట్ ఇలాంటి యూస్ చేయకూడదు. ఈ కలెక్షన్స్లో ఎరే లిస్ట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, లేకపోతే హ్యాష్ మ్యాప్స్ కావచ్చు, వీటన్నిటిలో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడం. విల్ బీ యూజింగ్ సంథింగ్ లైక్ ఈ క్లాసెస్ చెప్పా కదా నేను ఇంతకుముందు వీడియోలో అరేస్లో చూసినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ కవర్ చేశాను ఇంతకుముందు వీడియోస్లో. సో ఇంటీజర్ ఆర్ ఎల్స్ క్యాపిటల్ ఫ్లోట్, క్యాపిటల్ లాంగ్, ఓకే, ఆర్ స్ట్రింగ్ కానీ, ఆర్ ఎల్స్ స్టూడెంట్ అనే క్లాస్ ఉందనుకోండి, అలాంటివి మాత్రమే యూస్ చేయాలి. ఎరే లిస్ట్ మాత్రమే కాదు, ఈ కలెక్షన్స్లో యూస్ చేసేది ఏ కాన్సెప్ట్లో అయినా, లైక్ హ్యాష్ మ్యాప్స్ కావచ్చు, హ్యాష్ సెట్స్ కావచ్చు, లింక్ లిస్ట్ కావచ్చు, వీటన్నిటిలో మనం ఇంట్ ఫ్లోట్ లాంటివి యూస్ చేయలేం. జస్ట్ ఈ కరస్పాండింగ్ క్లాసెస్ యూస్ చేస్తాం. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు నేను ఎరే లిస్ట్ ఆఫ్ అని చెప్పి ఇంట్ క్రియేట్ చేశాను అనుకోండి, నేను AL1 ఈజ్ ఈక్వల్ టు అని క్రియేట్ చేస్తే ఇట్స్ ఎ మిస్టేక్ అనమాట, కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది మనకి. ఓకే, సో అది మెయిన్ కాన్సెప్ట్. అలానే ఇక్కడ మీరు చూసే 3 ఎగ్జాంపుల్స్ చూపించాను మీకు. లైక్ ఇది ఇంటీజర్ కదా, అలానే లాంగ్ కావాలంటే ఇలా లాంగ్, క్యాపిటల్ లాంగ్, క్లాస్, కరస్పాండింగ్ క్లాస్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే కస్టమైజ్డ్ క్లాస్ నేను క్రియేట్ చేశాను అనుకోండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా నాకు. అప్పుడు ఇక్కడ నేను స్టూడెంట్ మీరు చూస్తే 1 సెకండ్. సో ఈ స్టూడెంట్ మీరు గమనిస్తే రోల్ నెంబర్ అండ్ స్ట్రింగ్ నేమ్ ఉంది ఈ ఆబ్జెక్ట్లో. ఓకే, సో అలా అనమాట. అలాంటివి యూజ్ చేసినప్పుడు అలాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు. ఎరే లిస్ట్ ఆఫ్ దోస్ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రైట్ సైడ్ పార్ట్లో మనం ఇంటీజర్ అనేది స్పెసిఫై చేయకపోయినా పర్లేదు, ఇలా మీరు ఎంటీగా ఇచ్చేసినా వర్క్ అవుతుంది, నో ఇష్యూస్. బట్ ఏంటంటే మీకు ఏదో ఒక వే అలవాటు చేసుకోండి. లైక్ ఐ యూజువలీ గో విత్ దిస్ వన్ బికాస్ కొంచెం బాగుంటుంది, లైక్ కోడ్ క్లారిటీ ఉంటుంది నాకు. సో నేను ఇది యూస్ చేస్తాను, బట్ అప్పుడప్పుడు ఇది కూడా యూస్ చేస్తాను. ఏదైనా పర్లేదు, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొకసారి ఇది చూడండి, సింటాక్స్ ఎలా ఉంది. యారే లిస్ట్ ఇంటీజర్ AL2 ఈజ్ ఈక్వల్ టు న్యూ యారే లిస్ట్ ఆఫ్. నేను యాక్చువల్లీ టైప్ చేసి చూపించడానికి ఫస్ట్ వీడియో చేశాను, బట్ ఇట్ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో నాకేంటంటే స్టూడెంట్స్ ఎవరు నేర్చుకోవాలనుకున్నా కానీ త్వరగా నేర్చుకునేటట్టు మెయిన్ ఫోకస్తో వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి, ఇలా ఎరే లిస్ట్ ఇంటీజర్ కాకుండా జస్ట్ లిస్ట్ ఇంటీజర్ అని కూడా మనం ఈ యూస్ చేయొచ్చు డిక్లరేషన్ కోసం. ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా ఎరే లిస్టే. ఇక్కడ ఇది ఎలా ఎరే లిస్టో, ఇది ఎలా ఎరే లిస్టో, ఇది కూడా ఎరే లిస్టే. బట్ ఏంటంటే జావాలో మనకి దెర్ ఈజ్ ఎ ఫ్లెక్సిబిలిటీ వేర్ యూ కెన్ బేసికలీ ఇక్కడ మీరు ప్రీవియస్గా చూస్తే ఇది లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ కదా. సో ఈ యారే లిస్ట్ ఆబ్జెక్ట్ని లిస్ట్ అనే ఇంటర్ఫేస్తో నేను రిఫర్ చేయొచ్చు కావాలంటే. ఓకే, అలానే ఇదనే కాదు, లెట్స్ సే మనకు ఒక పేరెంట్ క్లాస్ ఉందనుకోండి, జావాలో పేరెంట్ ఉందనుకోండి, చైల్డ్ ఉంటుంది కదా, లైక్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మీరు చూస్తే ఊప్స్లో ఇలా ఉంటుంది కదా. పేరెంట్ రిఫరెన్స్తో చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, రైట్. సో ఇది ఒక జావాలో ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో అందుకనే ఒక్కొక్కసారి ఏంటి మనం ఇలా లిస్ట్ అని కూడా ఇస్తాం, లిస్ట్ ఇంటీజర్ AL3 ఈజ్ ఈక్వల్ టు న్యూ యారే లిస్ట్ ఆఫ్. అండ్ ఎరే లిస్ట్ ఎప్పుడు యూస్ చేయాలి, లిస్ట్ ఎప్పుడు యూస్ చేయాలి అనేది డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి మన ఫంక్షన్లో ఆటోమేటిక్గా రిటర్న్ టైప్ ఉంటుంది. ఇప్పుడు మన ఫంక్షన్ అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి నేను చూపిస్తాను, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ మనం ఎరే లిస్ట్ని ఎరే లిస్ట్ ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేయాలంటే, లెట్సే మనకి 1 2 3 4 5 6 అనే ఎలిమెంట్స్తో ఎరే లిస్ట్ కావాలి అనుకోండి. ఓకే, సో ఇదనమాట సింటాక్స్. లైక్ యారే లిస్ట్ ఇంటీజర్ AL4 ఇది డిక్లరేషన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యారే లిస్ట్ ఆఫ్, ఈ బ్రాకెట్లో అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అంటే ఈ 1 2 3 4 5 6 అనే యారేని ఒక లిస్ట్ లాగా ఈ AL4లో యాడ్ చేస్తాం అనమాట. అది కాన్సెప్ట్. ఇది నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇప్పుడు గివ్ మీ అ సెకండ్, ఇది రన్ అవుతుంది. సో 1 2 3 4 5 6 ఇలా ప్రింట్ అయినాయి. ఓకే, అదొక వే. సెకండ్ థింగ్ ఏంటంటే, 1 సెకండ్ నేను ఇది పాతవి డిలీట్ చేస్తాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇలానే
ఇక్కడ నేనేం చేయొచ్చు 1 2 3 4 5 6 ఒకేసారి ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ నేను ఫస్ట్ ఎంటీ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసి దానిలో 1 by 1 యాడ్ చేయొచ్చు కదా. లైక్ ఫస్ట్ 10 యాడ్ చేస్తాను, తర్వాత 20 యాడ్ చేస్తాను, 5 యాడ్ చేస్తాను, అలా యాడ్ చేయొచ్చు కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ అనమాట. ఇందులో ఏంటంటే ఐఎమ్ జస్ట్ సింప్లీ యాడింగ్ ఎలిమెంట్స్ 1 by 1. ఇప్పుడు AL5 అనే అరే లిస్ట్లో మీరు చూస్తే 10 25 12 8 అలా 1 by 1 యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు చూస్తే 10 25 ఇలా వరుసనే యాడ్ అయినాయి కదా ఇక్కడ, రైట్. సో యాక్చువల్లీ ఈ యాడ్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్స్ గివెన్ ఫర్ అరే లిస్ట్. అరే లిస్ట్లో చాలా మెథడ్స్ సపోర్ట్ చేస్తే అందులో కొన్ని ఇంపార్టెంట్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం, ఇంకా చాలా డిస్కస్ చేస్తాం. యాడ్ అనేది అలాంటిది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడు ఈ యాడ్ చూస్తే మీరు ఇక్కడ ఏం పారామీటర్, సింగిల్ పారామీటర్లా సింగిల్ ఎలిమెంట్ ఇచ్చేసామనుకోండి, ఇట్స్ బేసికలీ ఇప్పుడు 10 25 ఉంది అనుకోండి, నేను డాట్ యాడ్ ఆఫ్ 50 అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా లాస్ట్ పొజిషన్లో 50 వస్తుంది. అంటే ఇప్పుడు 10 25 50 అయిపోతుంది అనమాట. ఆటోమేటికలీ లాస్ట్ పొజిషన్లో యాక్సెస్ అవుతుంది, రైట్. యాడ్ అవుతుంది ఎలిమెంట్. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పుడు నేను AL5 డాట్ యాడ్ చూసాను అనుకోండి, ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా. ఒకటేమో ఇండెక్స్ ఇస్తాం, ఇంకొకటేమో ఇండెక్స్ లేకుండా. ఇండెక్స్ లేకుండా చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా లాస్ట్లో యాడ్ అవుతుంది ఎలిమెంట్. ఓకే, ఒకవేళ ఇండెక్స్ యూస్ చేస్తే ఏమవుతుందో అది కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో అది కూడా చూద్దాం. ఓకే, నౌ లెట్స్ గో టు నెక్స్ట్ పార్ట్. అండ్ ఓకే, ఇప్పుడు మన యారేలో కూడా మనం చూసా కదా కొన్ని కాన్సెప్ట్స్, లైక్ యారే లెంత్ తీసుకుని ఆ యారే లెంత్ తీసుకుని మనం ఇటరేట్ అవ్వటం కానీ, లేకపోతే జస్ట్ ఒక్కొక్కసారి మీరు యారేలో ఎలిమెంట్స్ ఉన్నాయా, యారే లిస్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి రావచ్చు. అప్పుడు మనం యూస్ చేసేది ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అనమాట. AL5 డాట్ సైజ్, AL1 డాట్ సైజ్, ఆర్ డాట్ ఈజ్ ఎంటీ. డాట్ సైజ్ అనేది ఏంటంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అని రిటర్న్ చేస్తుంది. ఈజ్ ఎంటీ అనేది బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఆ అరే లిస్ట్లో ఏం ఎలిమెంట్స్ లేవు అనుకోండి, ట్రూ వస్తుంది. ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఫాల్స్ వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ మన కాంటెక్స్ట్ బట్టి ఇందులో ఏదో ఒకటి యూస్ చేయాలి. సో జస్ట్ మీకు అన్ని ఐడియా ఉండాలన్నమాట, ఏమున్నాయి అనేది ఐడియా ఉండాలి. ఇవి మీరు చూస్తూ మీరు ట్రై చేయండి. ఓకే, కాన్సెప్ట్ తెలుసుకుని ఇప్పుడు ట్రై చేయండి మీరు. సో ఇక్కడ మనం చూస్తే AL1లో ఏంటంటే నేను జస్ట్ డిక్లేర్ చేసి ఇందులో ఎలిమెంట్స్ ఏమీ యాడ్ చేయలేదు కదా AL1లో, రైట్. AL5లో ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, రైట్. సో ఇప్పుడు ఇది ప్రింట్ అయితే ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ AL5 డాట్ సైజ్, AL5 డాట్ ఈజ్ ఎంటీ, AL1 డాట్ సైజ్, AL1 డాట్ ఈజ్ ఎంటీ, రెండింటికి ఏమొస్తుందో చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే AL5లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. సో 5 ప్రింట్ అయింది. ఈజ్ ఎంటీ అనేది ఫాల్స్, ఎంటీ కాదు కాబట్టి. AL1 ఏమో 0 ప్రింట్ అయింది, ఎందుకంటే అందులో ఎలిమెంట్స్ లేవు కాబట్టి. అండ్ ఈజ్ ఎంటీ, ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈజ్ ఎంటీ ట్రూ అవుతుంది. ఓకే, సో సింపుల్, వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, లెట్ మీ యాక్చువల్లీ వైప్ ఇట్ అవుట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఓకే, యాక్సెసింగ్ ఎలిమెంట్స్. మనం ఇప్పుడు యారే లిస్ట్ క్రియేట్ చేసాం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు యారే లిస్ట్లో ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 10 20 30 ఇలా ఉన్నాయి అనుకోండి. నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలనుకోండి. యారేలో అయితే ఏం చేస్తున్నాం, సింపుల్గా A1 అంటున్నాం కదా ఇండెక్స్. అలానే యారే లిస్ట్లో ఏంటంటే AL5 డాట్ గెట్ అనే మెథడ్ ఉంటుంది. ఆ గెట్ అనే మెథడ్లో మనం ఇండెక్స్ ఇస్తాం. AL5 అనేది మన యారే లిస్ట్ అయితే డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్, రైట్. ఇప్పుడు మన యారే లిస్ట్ ప్రింట్ చేయడానికి ఓకే, ఇక్కడ మనం ప్రింట్ చేయడానికి పైన చూసాం కదా, సింపుల్గా యారే లిస్ట్ని డైరెక్ట్గా యారే లిస్ట్ రిఫరెన్స్ ఇచ్చేసినా మనకి ప్రింట్ అయిపోతుంది. యారేలో అయితే మనకు 2 స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి, ఇక్కడ అవసరం లేదు. కలెక్షన్స్లో అదొక ఫ్లెక్సిబిలిటీ మనకి. ఓకే, ఇలా ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ యాక్సెస్ చేయడం, ఒక్కొక్క ఎలిమెంట్ యాక్సెస్ చేయడం చూసాం కదా. జనరల్లీ మనకు ప్రింట్ చేయడంలో ఇంకో సింపుల్ వే ఏంటి అంటే, వెరీ నైవ్ వే ఇస్ ఫర్ లూప్ రాసి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ చేయొచ్చు డాట్ గెట్ ఆఫ్ I ఇండెక్స్ యూస్ చేసి. సో అదే ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు I లెస్ దాన్ n అనేది ఏంటంటే ఇప్పుడు అరే లిస్ట్ సైజ్ కదా. సో AL5 డాట్ సైజ్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఇక్కడ యూస్ చేసుకున్నాను. సో ఇలా కాంటెక్స్ట్ బట్టి మనం సైజ్ అనేది ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు, రైట్. సో ఇట్స్ సింపుల్, లైక్ ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ద ఎలిమెంట్స్. బట్ ఏంటంటే 1 by 1 లైన్లో ప్రింట్ అవుతాయి ఇవి.
ఓకే, అన్ని ఎలిమెంట్స్ 10, 25 ఇక్కడ మీరు చూస్తే 10, 25, 12, 8 ఇదే మన AL5లో ఎలిమెంట్స్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, యాడ్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్. ఇది చూద్దాం. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇది చూద్దాం. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1, 10, 15, 6, 7 ఉన్నాయి అనుకోండి. బై డిఫాల్ట్ డాట్ యాడ్ AL5 ఆఫ్ 10 అని ఇచ్చారనుకోండి, ఇది లాస్ట్ పొజిషన్లో అపెండ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా నాకు పర్టికులర్ ఇండెక్స్లో మధ్యలో ఇరికించాలనుకోండి ఆ నెంబర్ని, అప్పుడు ఏం చేయాలి నేను? AL5 ఆఫ్ ఇక్కడ మీరు చూస్తే ఇండెక్స్, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్. ఇక్కడ మీరు ఇండెక్స్ అని కనిపిస్తుంది కదా, అది ఇంటెలిజె ఐడి నాకు ఇస్తుంది. బట్ ఐడియల్లీ ఇది ఎలా ఉంటుందంటే .యాడ్ ఆఫ్ 3, 30 ఇలా ఇస్తామన్నమాట. ఆర్గ్యుమెంట్స్కి జస్ట్ ఇలా డిక్లరేషన్ లాగా చూపిస్తుంది మనకి అంతే. ఓకే, బట్ ఐడియల్లీ మనం 3, 30 ఇలా ఇస్తాం. ఓకే, ఇదేం చేస్తుంది? 2, 30 ఈ మధ్యలో రావాలంటే సెకండ్ ఇండెక్స్ కదా ఇక్కడ ఉండేది, ఒకవేళ యాడ్ అయితే. సో ఇలా ఇస్తే ఈ మధ్యలో ఇండెక్స్లో 30 యాడ్ అవుతుంది, రైట్? సో అది కాన్సెప్ట్ ఇక్కడ. సో అండ్ ఓకే, ఇది సింపుల్ అర్థమైంది కదా. లైక్ ఇనీషియల్గా ఓకే, ఇది మనం ప్రింట్ చేసి చూద్దాం. AL5 ఏం చేస్తున్నానంటే నేను ఇనీషియల్గా ప్రింట్ చేస్తున్నాను, అలానే థర్డ్ ఇండెక్స్లో యాడ్ చేస్తే ఏమవుతుందో కూడా చూస్తున్నాను. లెట్స్ సీ ద అవుట్పుట్. మీరు చూస్తే ఇనీషియల్గా 10, 25, 12, 8 ఉంది. నేను ఈ థర్డ్ ఇండెక్స్లో 30 అనే దాన్ని పెడుతున్నాను మధ్యలో. సో అప్పుడు మనకి ఇలా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాస్త కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే n ఎలిమెంట్స్ని ఫస్ట్ పొజిషన్లోనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇనీషియల్గా లెట్సే 10, 20, 30, 40, 50 ఈ ఎలిమెంట్స్ని 1 by 1 బై డిఫాల్ట్ డాట్ యాడ్ చేశాను అనుకోండి, పొజిషన్ లేకుండా ఏమవుతుంది? ఫస్ట్ అరే లిస్ట్ ఎంటీ ఉంటుంది, దాని నుండి 10 అనేది యాడ్ అవుతుంది, తర్వాత ఇంకొక మెమరీ లొకేషన్ వచ్చి 20 యాడ్ అవుతుంది, తర్వాత ఇంకో మెమరీ లొకేషన్ వచ్చి 30 యాడ్ అవుతుంది, అలా 40 యాడ్ అవుతుంది, 50 యాడ్ అవుతుంది. సో 5 ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి? 5 యూనిట్ టైమ్స్ పడుతుంది. అలానే n ఎలిమెంట్స్ తీసుకుంటే n యూనిట్ టైం పడుతుంది, కాబట్టి ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. ఏంటిది? డిఫాల్ట్గా లాస్ట్లో యాడ్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు ఇనీషియల్గా మన లిస్ట్లో 10 ఉంది, నాకు కొత్త ఎలిమెంట్ కావాలనుకోండి, ఓకే ఇంకొక మెమరీ స్పేస్ పక్కన క్రియేట్ చేసి అందులో 20 యాడ్ చేస్తున్నాను, ఇంకోటి కావాలనుకోండి ఇంకోటి క్రియేట్ చేసి 30 యాడ్ చేస్తున్నాను. అలా n ఉంటే n యాడ్ చేస్తాను నేను. కాబట్టి ఒక n ఎలిమెంట్స్ని ఇలా అరే లిస్ట్ క్రియేట్ చేయాలంటే 1 by 1 బై డిఫాల్ట్ యాడింగ్ ఎట్ లాస్ట్ పొజిషన్ ఆర్డర్ ఆఫ్ n పడుతుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఒకవేళ నాకు ఇలా కాకుండా 10, 20, 30, 40, 50 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, నేను ఇది రివర్స్లో యాడ్ చేయాలనుకోండి, అంటే ఫస్ట్ ఇక్కడ 10 యాడ్ చేస్తాను. ఓకే, తర్వాత 0th పొజిషన్లో ఇది ఏం చేస్తుంది? 0th పొజిషన్లో 10 యాడ్ చేస్తుంది, అలానే 0th పొజిషన్లో 20 యాడ్ చేస్తుంది. దీని ఉద్దేశం ఏంటి? 20 ఇక్కడికి వచ్చి 10 ఇక్కడికి రావాలి, రైట్? అలానే నెక్స్ట్ 30 వస్తుంది, అంటే 30 0th పొజిషన్కి వచ్చి 20, 10 రావాలి. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఈ 20 యాడ్ అవ్వాలన్నా కదా, 20 ఇక్కడ 0th పొజిషన్లో రావాలంటే ఫస్ట్ థింగ్ ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేసాం, ఓకే 2 క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏంటి? ఈ 10ని యాక్చువల్లీ రైట్ సైడ్ మూవ్ చేయాలి మీరు. ఎందుకంటే ఇది ఇక్కడికి రావాలంటే ఈ 10 అవతలకి జరగాలి కదా. సో 10 ఒకటి కాపీ అయ్యి వేరే పొజిషన్లోకి వెళ్ళాలి, 20 మన ఎలిమెంట్ కాపీ అవ్వాలి. ఇక్కడ మీకు 2 ఆపరేషన్స్ ఉన్నాయి. సింగిల్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు 1 ఆపరేషనే, సెకండ్ ఎలిమెంట్కి 2 ఆపరేషన్స్. ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. 10, 30, 20, 10. ఇప్పుడు ఏంటి? ఈ 20, 10 ఉన్నాయి. ఇప్పుడు 3 ఇంకొక ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేశారు. బట్ ఏంటి? 0th పొజిషన్లో 30 యాడ్ చేయాలి కాబట్టి ఈ 20, 10ని రైట్ సైడ్ మూవ్ చేయాలి. అంటే ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న థర్డ్ పొజిషన్ కాపీ చేయాలి, ఫస్ట్ పొజిషన్లో ఉన్న సెకండ్ పొజిషన్ కాపీ చేయాలి, కొత్త ఎలిమెంట్ని ఇక్కడ కాపీ చేయాలి. మీరు ఇక్కడ 3 ఆపరేషన్స్ ఉన్నాయి. అలానే చేసుకుంటూ వెళ్తే యూనో ఫస్ట్
ఫస్ట్ పొజిషన్లో యాడ్ చేస్తే ఇండెక్స్ 0లో యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 1 2 3 ప్లస్ సో ఆన్ నియర్లీ n అనుకోండి. ఇట్స్ నియర్లీ n ఇంటూ n ప్లస్ 1/2 కదా. సో టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్లో మనం ఏంటంటే మనం ఇది అనుకోం, ఓకే ఏముంది 5 ఎలిమెంట్స్ n ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ n కదా అనుకుంటాం. బట్ ఈ ఇండెక్స్ యాడ్ చేయడం కూడా ఇంపార్టెంట్, ఎక్కడ యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్, టైం కాంప్లెక్సిటీ కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ మధ్యలో. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూస్తాను. 10 20 30 40 50 కాస్త 50 40 ఇలా యాడ్ అవుతుంది. 50 40 30 20 10. ఓకే, ఎందుకంటే నేను 0th పొజిషన్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఓకే, ఇప్పుడు నేను AL6లో ఒక ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇందులో ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇది ఇంట్ కాదు, ఒక క్లాస్. లైక్ ఇంటీజర్ అనేది క్లాస్. ఈ క్లాస్కి ఏంటి అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇందులో ఈ 10 20 అనేది ఏంటి, ఇంటీజర్ ఆబ్జెక్ట్స్ బేసికలీ, నాట్ జస్ట్ సింపుల్ INT. ఐ మీన్ INT int a ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తాం కదా, అలా కాదనమాట. ఇది నాట్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్. ఇంటీజర్ అనే ఆబ్జెక్ట్, ఇంటీజర్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ ఈ 20 అవుతుంది, దిస్ 20. ఓకే, సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలనుకోండి ఎలిమెంట్ని, AL6లో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 20 అని ఇచ్చేసి, 20 అనేది ఏంటి నాకు ఆబ్జెక్ట్ కదా. ఓకే, సో ఇప్పుడు నేను AL6 డాట్ రిమూవ్ ఆఫ్ 20 అన్నాను అనుకోండి, ఇది బేసికల్లీ ఏంటంటే ఇంటీజర్ కదా, ఇలా ఇస్తే ఇంటీజర్ ఐడియల్లీ, నార్మల్ ఇంట్, ఐ మీన్ ఇంట్ అనుకోండి, ఇది ఇంటీజర్ ఆబ్జెక్ట్, నార్మల్ ఇంట్. ఓకే, ఇది ఏం తీసుకుంటుందంటే ఇండెక్స్ తీసుకుంటుంది బై డిఫాల్ట్, రైట్, అంటే ఇండెక్స్ అనుకుంటుంది అనమాట ఇది. సో అప్పుడు ఏంటి, ఆ 20 అనే ఇండెక్స్ ఉందా లేదో చూస్తుంది. బట్ 20 అనే ఇండెక్స్ మన AL6లో లేదు, ఎందుకంటే ఇందులో ఉన్నాయే 5 ఎలిమెంట్స్. ఐ మీన్ ఇక్కడ మీరు గమనిస్తే AL6 డాట్ రిమూవ్ 20 చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూస్తే మీకు అది డైరెక్ట్గా నేను డాట్ 20 అంటే ఇది ఇండెక్స్ తీసుకుంటుంది, రైట్. సింగిల్ పారామీటర్ వస్తే ఇండెక్స్ అనమాట, ఇంటీజర్ టైప్లో ఉంటే. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనకి 20 అనే ఇండెక్స్ లేదు కదా. చూసారా మీకు ఇక్కడ ఇష్యూ వచ్చింది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, రైట్. సో 20 అనే ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇంటీజర్ ఆఫ్ అనేది ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వాలి. అలానే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అనేది బ్రాకెట్లో, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనేది బ్రాకెట్లో ఇలా ఇవ్వాలి, రైట్. అలా కాకుండా సింపుల్గా డాట్ ఇండెక్స్తో రిమూవ్ చేయాలనుకోండి, సింపుల్గా ఇప్పుడు AL6 డాట్ రిమూవ్ ఆఫ్ సెకండ్ ఇండెక్స్లో ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఇలా ఇచ్చేస్తాను. నేను ఇలా ఇస్తే యాక్చువల్లీ ఈ ఐడి నాకు ఇండెక్స్ 2 అని చెప్పి జస్ట్ మన రీడబిలిటీ కోసం ఇలా చూపిస్తుంది అనమాట ఐడి. బట్ ఇక్కడ నేను ఇలా రాయలేదు, ఇండెక్స్ :2 అని రాయలేదు. అంటే ఐ మీన్ మీకు ఇంటెలిజెంట్ ఐడియా ఉంటే ఇది తెలుస్తుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో, ఇలా నేను 2 3 ఇచ్చారనుకోండి, బై డిఫాల్ట్ అది ఇండెక్స్ అని ఇస్తుంది, ఎందుకంటే ఆ ఐడికి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా కొంచెం ఏం చేయాలి అన్నది. సో అదనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సెకండ్ ఇండెక్స్లో ఎలిమెంట్ రిమూవ్ చేసాం మనం, 10 20 30 40 50లో 20 తీసేసాం, అండ్ ఇప్పుడు 30 కూడా తీసేస్తున్నాం. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇక్కడ రివర్స్లో తీసుకున్నాం కాబట్టి, ఓకే జస్ట్ ఎ సెకండ్. మీకు ఇక్కడ ఐడియా కోసం అసలు ఫస్ట్ 20 రిమూవ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఇనీషియల్గా 10 20 30 40 50 ఉంది. తర్వాత ఏం చేస్తున్నాం, 20 రిమూవ్ చేసాం ఆబ్జెక్ట్ని. నెక్స్ట్ ఏం చేసాం, సెకండ్ పొజిషన్లో ఎలిమెంట్ని రిమూవ్ చేసాం, అంటే సెకండ్ పొజిషన్లో 30 ఉంది. అదనమాట, సింపుల్, రైట్. సో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అన్నా కదా, కలెక్షన్స్లో ఏంటంటే మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఈజీగా కొన్ని ఐ మీన్ కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఇస్తుంది అనమాట కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్. అందులో ఒకటి ఏంటంటే రివర్స్. ఐ మీన్ టు సే, ఇక్కడ నాకు ఎలిమెంట్స్ చూస్తే నేను ఒక అరే లిస్ట్ ఆఫ్ 1 2 3 4 5 6 క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే 1 2 3 4 5 6 వస్తాయి కదా. ఇప్పుడు నేను రివర్స్ చేయాలనుకోండి, కలెక్షన్స్ డాట్ రివర్స్ ఆఫ్ AL7 కదా ఈ లిస్ట్ నేమ్, ఇలా పెట్టాను అనుకోండి, ఎలిమెంట్స్ రివర్స్ అవుతాయి. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే
ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేసి చూద్దాం. నాకు 6 5 4 3 2 1 వస్తుంది ఇప్పుడు, రైట్. సో ఇలా అనమాట, చాలా సింపుల్గా చేసేయచ్చు. లేకపోతే మీరు ఏం చేయాలి, బేసికలీ ఒక ఫర్ లూప్ లాగా రాసి ఇంకొక టెంపరరీ అరే లిస్ట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఈ యాక్చువల్ లిస్ట్ రిఫరెన్స్ని మళ్ళీ దానికి పెట్టడం, ఇలా చాలా ఆపరేషన్స్ చేయాలి. సో ఇది కొంచెం సింపుల్గా మనకి ఇస్తుంది అనమాట, మెథడ్స్ లాగా. ఓకే, ఇంకా కలెక్షన్స్లో ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, సార్ట్ అండ్ సెర్చ్, అది కూడా చూస్తాం. బట్ నేను ఒక ఆర్డర్లో వెళ్తున్నాను కాన్సెప్ట్ వైజ్. ఓకే, సో ఇది రివర్స్ చేయాలంటే అరే లిస్ట్ని ఇలా చేస్తాం. ఒక ఫంక్షన్ చూద్దాం. ఇప్పుడు దాకా మీరు నేను ఇప్పుడు దాకా అరే లిస్ట్లో ఓకే మనం అవసరమైనప్పుడు సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నాను కదా. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. సో ఇదేంటంటే ఒక ఫంక్షన్ ఇచ్చారనుకోండి ఇంటర్వ్యూవర్ మీకు, లైక్ రైట్ ఏ ఫంక్షన్ టు రిటర్న్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ ఏ గివెన్ యారే. అంటే ఒక యారే వస్తుంది ఇన్పుట్గా, మీరు ఫంక్షన్ ప్రింట్ ఆడ్స్ అనే ఫంక్షన్ని డిజైన్ చేయాలి. అది ఎలా ఉంటుందంటే ఇందులో ఆడ్ నెంబర్స్ని రిటర్న్ చేయాలి ఆ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ మీకు యాక్చువల్లీ ఇలా డెఫినేషన్ ఇస్తారు. ఇక్కడ ప్రింట్ ఆడ్స్ అనే డెఫినేషన్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఏముండదు, ఫస్ట్ మీకు ఇలా సింపుల్గా ఇలా ఉంటుంది. మీరు అప్పుడు ఈ ఫంక్షన్ని ఫిల్ చేయాలి. లీడ్ కోడ్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో అయినా కానీ మీకు ఇలానే ఉంటుంది అనమాట, ఫంక్షన్స్ని రాస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు నాకు ఓకే ఇప్పుడు ఈ ఏరే ఏ తీసుకున్నాను అనుకోండి, లెట్సే నాకు 1 2 5 6 9 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నాకు అవుట్పుట్ రిజల్ట్లో ఏం రావాలి, 1 5 9 కదా ఆడ్. బట్ యారే ఒకేలా 1 3 ఉందనుకోండి, నాకు రిజల్ట్లో ఏం రావాలి, 1 3 రావాలి కదా. ఈ సైజ్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు, డిపెండింగ్ అపాన్ ఇన్పుట్. మనం ఎలిమెంట్ని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళి అది ఆడ్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం. సో అలాంటి టైంలో మనకి యారే లిస్ట్ యూజ్ అవుతుంది. ఇది గుడ్ ఎగ్జాంపుల్. మీరు చూస్తే ఆ యారే ఏ అనేదాన్ని ఇటరేట్ అవుతున్నాను. ఆడ్ అయితే అంటే A(i) mod 2 అయితే 1 వచ్చింది అనుకో, రిమైండర్ 1 ఉంది అనుకోండి, అది ఆడ్ నెంబర్ కదా. అప్పుడు నేను యారే లిస్ట్ రిజల్ట్ అనే యారే లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసి ఎన్ని వస్తే అన్ని రిటర్న్ చేస్తున్నాను. ఇదేంటి, నాకు ఇప్పుడు ఈ యారే ఏదైనా నాకు ఈ ఫంక్షన్ పనిచేస్తుంది, రైట్. నాకు హార్డ్ కోడ్ చేయడానికి అవసరం ఏం లేకుండా. దట్స్ ద పర్పస్ ఆఫ్ యారే లిస్ట్ అనమాట. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మీరు మళ్ళీ ఒకసారి ఇది గమనించండి, ఈ ఫంక్షన్ని రివైజ్ చేసి లేకపోతే పాజ్ చేసి గమనిస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఐడియా రావచ్చు మీరు, మనం ఇందాక లిస్ట్ కూడా యూస్ చేయొచ్చు అనుకున్నాం కదా. యారే లిస్ట్ కాకుండా సింపుల్ లిస్ట్ అని రాయొచ్చు అన్నాం కదా. ఒకవేళ మనకి లీడ్ కోడ్లో ఒకవేళ లిస్ట్ అని ఇచ్చారనుకోండి, ఇలా రిటర్న్ టైప్, ఇది రిటర్న్ టైప్ కదా, లిస్ట్ అని ఇస్తే అప్పుడు మనం కూడా ఏం చేస్తాం, ఇక్కడ లిస్ట్ అని పెట్టేసి రిటర్న్ చేస్తాం. దట్స్ ఇట్, సింపుల్, రైట్. ఒకవేళ ఇక్కడ యారే లిస్ట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకు చూస్తే మీకు ఇక్కడ మనం లిస్ట్ ఇచ్చామనుకోండి, ఇది మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే రిటర్న్ టైప్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది యారే లిస్ట్. సో అలాంటి టైంలో మనం ఇక్కడ యారే లిస్ట్ యూస్ చేస్తాం. ఇలాంటి అవసరం లేదనుకోండి, ఏది యూస్ చేసినా పర్లేదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ డిఫరెన్స్. ఓకే, సో ఇది కూడా చూసేసాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్ డాట్ సార్ట్. ఓకే, ఇంకొక ఫంక్షన్ చూద్దాం. ఇదేంటంటే జనరేట్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అని ఒక ఫంక్షన్ అనమాట. జనరేట్ n నెంబర్స్, n ఇస్తే నాకు ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ రావాలి. సో ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్లీ. సో ఇది ఆ ఫంక్షన్. నాకు ఇక్కడ మీరు గమనిస్తే ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే n అనే నెంబర్ ఉంది కదా, నేను వైల్ లూప్ రాసి సింపుల్గా ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇనీషియల్ i = 0 నుండి 1 2 3 ఇలా వెళ్తూ ఎక్కడైతే నాకు రిమైండర్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందో అది యాడ్ చేస్తున్నాను. చాలా లాజిక్స్ రాయొచ్చు, అంటే పర్పస్ కోసం, ఈ యారే లిస్ట్ పర్పస్ కోసం చెప్తున్నాను. సో ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసాం కదా. సో అలా యాడ్ చేసి యారే లిస్ట్ని పంపిస్తున్నాం మనం, సింపుల్ థింగ్. ఓకే, అంటే n అయ్యేదాకా కౌంట్, ఇనీషియల్లీ కౌంట్ 0, ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసి కౌంట్ ఇంక్రిమెంట్ చేసి n ఎలిమెంట్స్ వచ్చేదాకా చేసి రిటర్న్ చేస్తున్నాం. సో ఇది నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇక్కడ టు సే ఇది ప్రింట్ చేశాను అనుకోండి, ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ కదా, ఏమవుతుందో చూద్దాం.
ఓకే, ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూవర్ ఇదే కొంచెం ట్విస్ట్ చేసి రివర్స్లో ప్రింట్ చేయాలన్నారనుకోండి, ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్సే, ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ రివర్స్లో ప్రింట్ చేయాలన్నారనుకోండి, నేను అప్పుడు ఏం ఆలోచిస్తానంటే ఓకే రివర్స్లో అన్నారు కాబట్టి ఇండెక్స్ 0లో యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇనీషియల్లీ 10 ఉంది, సారీ ఇనీషియల్లీ 0 ఉంది, నెక్స్ట్ 2 వచ్చింది కదా, నేను ఏం చేస్తానంటే 2ని 0th పొజిషన్లో చేస్తాను, నెక్స్ట్ 4 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇలా చేసుకుంటూ వెళ్తాను, ఇలా అనుకుంటాను. ఇలా చేస్తే నాకు ఆన్సర్ కరెక్టే వస్తుంది, రైట్? కరెక్టే కదా, ఇలా చేస్తే కరెక్టే కదా. బట్ ద థింగ్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఫస్ట్ ఇండెక్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, మన టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ స్ట్రాటజీ. సో దానికంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, బెస్ట్ థింగ్ ఇలా యాడ్ చేస్తాను, లైక్ 0 2 4 6 8 ఉంటాయి. బట్ రిటర్న్ చేసే ముందు నేను కలెక్షన్స్ డాట్ రివర్స్ యూస్ చేసి పంపిస్తాను. ఇప్పుడు ఏంటి, రివర్స్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఏముంది, సింపుల్ ఆర్డర్ ఆఫ్ n. ఇక్కడ నాకు 1 2 3 4 ఉందనుకోండి, రివర్స్ చేయాలనుకోండి ఇంకొక టెంపరీ స్లాట్ క్రియేట్ చేసి అందులో ఎలిమెంట్స్ని 1 by 1 వెనక నుంచి కాపీ చేసుకుంటూ రావచ్చు కదా. ఏఎల్ డాట్ గెట్ ఆఫ్ 3, ఏఎల్ డాట్ గెట్ ఆఫ్ 2, ఏఎల్ డాట్ గెట్ ఆఫ్ 1, ఏఎల్ డాట్ గెట్ ఆఫ్ 0 చేసుకుంటూ కాపీ చేసుకుంటూ రావచ్చు. ఇది ఆర్డర్ ఆఫ్ n. ఓకే, సో ఇది నాకు ఆర్డర్ ఆఫ్ nలో అయిపోతుంది, రైట్? సో నాకు అలానే ఇందాక మెథడ్లో చేస్తే ఇండెక్స్ 0లో చేస్తే ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. సో ఇలా మనం ప్రాబ్లం బట్టి ఆలోచిస్తూ ఆప్టిమైజ్డ్గా ప్రాబ్లం రాయాలన్నమాట, సొల్యూషన్ రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసాం, బట్ ఇంకా చూద్దాం ఇంకేమున్నాయి. అంటే అన్ని ఎర్రర్ లిస్ట్లో మీకు అన్నీ కవర్ అయిపోవాలి ఒకే వీడియోలో అని. ఓకే, కలెక్షన్స్ డాట్ సార్ట్. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. మనం బేసికలీ ఇక్కడ ఎర్రర్ లిస్ట్ 8 చూసారనుకోండి, ఇలా ఉంది కదా. నేను సార్ట్ చేయాలనుకోండి సింపుల్గా డాట్ సార్ట్, నేను విడిగా మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ ఇలాంటి రాయాల్సిన అవసరం లేదు. కలెక్షన్స్ డాట్ సార్ట్ మెథడ్తో సార్ట్ చేసి ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి AL8, నాకు సార్ట్ అయి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను 10 2 13 4 15 9 కదా, ఇక్కడ మీరు చూస్తే సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఇంకొక ఐడియా రావచ్చు, ఓకే నేను డిసెండింగ్ ఆర్డర్లో చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా నెక్స్ట్ పారామీటర్ ఇచ్చేసి కలెక్షన్స్ డాట్ రివర్స్ ఆర్డర్. ఐ సజెస్ట్ యూ టు యూస్ IDE. ఐ మీన్ మీరు ఇప్పుడు జావా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లయితే IDE యూస్ చేస్తే మీకు ఇలా ఇంటెలిజెన్స్తో వస్తాయి అన్నమాట. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ గుర్తుంచుకోవచ్చు. సో డాట్ రివర్స్ ఆర్డర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది రివర్స్లో ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మాకు 15 13 10 వస్తుంది. ఓకే, కూల్ కదా. సో దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ చూద్దాం, సర్చింగ్ టెక్నిక్స్కి వద్దాం. సో ఇది నా అరే, ఇది నా లిస్ట్ కదా. ఇప్పుడు నాకు ఈ లిస్ట్లో నాకు ఐ వాంట్ టు నో ఇఫ్ 19 అనే ఎలిమెంట్ ఉందో లేదో చూడాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, AL9 డాట్ ఇండెక్స్ ఆఫ్ 19, సారీ ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి నేను మళ్ళీ ఇంటీజర్ అని ఇవ్వాలి 19. ఓకే, ఇలా ఇస్తాను. ఇందులో లేని ఎలిమెంట్ ఇంకోటి ఇచ్చి చూద్దాం, అప్పుడు మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. లెట్స్ సే 100 అని ఇచ్చాను అనుకోండి, ఈ రెండు ఏం ప్రింట్ అవుతాయో చూద్దాం. అండ్ ఇక్కడ ఇంటీజర్ లేకపోయినా పని చేస్తుందా, ఒకసారి ట్రై చేద్దాం. జస్ట్ ట్రై అండ్ ట్రై చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి అంతే. ఇది మనకు అసలు ఏం వస్తుందో చూద్దాం. యాడ్ అంటే మాత్రం రిమూవ్ అనే దాంట్లో ఏంటంటే మనం ఆబ్జెక్ట్ అని ఇవ్వాలి డెఫినెట్లీ, బట్ ఇక్కడ మీరు అవసరం లేదు, ఇక్కడ మీకు ఇంటీజర్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఐడియా రావచ్చు మరి ఎందుకు రిమూవ్ దాంట్లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, సింగిల్ పారామీటర్లోనే మనకి ఇండెక్స్కి ఉంది, ఆబ్జెక్ట్కి ఉంది, ఇక్కడ ఒకే పారామీటర్ కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ కోసం ఇక్కడ ఆబ్జెక్ట్ కంపల్సరీ డిక్లేర్ చేయాల్సి అవసరం వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మనకి ఇండెక్స్ ఆఫ్లో ఇచ్చేది ఆబ్జెక్టే, ఓన్లీ 1 పారామీటర్ ఉంటుంది, అది ఆబ్జెక్టే, 19 అనే ఎలిమెంట్. సో కాబట్టి ఇది మనకి ఇలా ఆబ్జెక్ట్ ఆఫ్ అని ఇవ్వకపోయినా ప్రాబ్లం, అంబిగ్విటీ లేదు ఇక్కడ, అంతే. ఓకే, సో ఇక్కడ మనకు 100 అనేది లేదు కాబట్టి ఇక్కడ మీరు చూస్తే -1 వచ్చింది చూడండి. 19 ఏమో థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి 3 రిటర్న్ చేసింది, 100 అనేది లేదు కాబట్టి మనకు -1 వచ్చింది. సో దట్స్ వాట్ ఇండెక్స్ ఆఫ్ టెస్ట్. ఇది లీనియర్ సెర్చ్ అనమాట. లీనియర్ సెర్చ్ అంటే మీకు తెలిసిందే కదా, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. ఒకవేళ ఇక్కడ మీరు చూస్తే ఈ ఎలిమెంట్స్ అన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. సో నేను బైనరీ సెర్చ్ యూజ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ లాగిన్లో చేసేయచ్చు కదా.
లైక్ 1024 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి 2 power 10. నేను లీనియర్ సెర్చ్లో చేస్తే 1024 యూనిట్ టైమ్స్ పట్టిద్ది అనుకోండి. లాగిన్లో చేస్తే 10 యూనిట్ టైమ్స్లో అయిపోతుంది. చాలా డిఫరెన్స్ ఇది. సో షార్ట్ టైం ఉన్నప్పుడు నాకు సింపుల్గా ఏంటంటే బైనరీ సెర్చ్ యూస్ చేయొచ్చు. సో బైనరీ సెర్చ్ ఎలా యూస్ చేస్తామంటే కలెక్షన్స్ డాట్ బైనరీ సెర్చ్ ఆఫ్ లెట్స్ సే 19 అనే ఎలిమెంట్ సెర్చ్ చేస్తాను ఇక్కడ కూడా. ఓకే, ఇది నేను ప్రింట్ చేస్తాను డైరెక్ట్లీ. బైనరీ సెర్చ్ ఆఫ్ ఓకే, ఫస్ట్ థింగ్ నాకు అది ఏ ఏరే లిస్టో ఇవ్వాలి కదా, అందులో 19 అనేది నాకు కావాల్సిన ఎలిమెంట్. సో ఇది చేస్తే నాకు సేమ్ అలానే 3 ప్రింట్ అవుతుంది లాస్ట్లో. ఇప్పుడు ఓకే 3 ఇవన్నీ పైన వేరే అవుట్పుట్స్, ఇది నా లేటెస్ట్ అవుట్పుట్ 3. ఒకవేళ ఇందులో లేని ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 28 ఇచ్చాను అనుకోండి. ఐడియల్లీ 28 ఎక్కడ ఉండాలి? 1 2 3 4. ఒకవేళ 28 ఉంటే 5th పొజిషన్లో ఉండాలి కదా. నా ఇది ఏమొస్తుందంటే -5 -1 రిటర్న్ చేస్తుంది, -6 వస్తుంది. ఇప్పుడు -6 వల్ల నాకు యూజ్ ఏంటంటే -1 -6 చేశాను అనుకోండి, ఇది ఐడియల్లీ ఏ పొజిషన్లో ఉండాలో మనకు ఐడియా వస్తుంది. అండ్ మైనస్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు నాకు 5 ఇచ్చింది అనుకోండి, నాకేమనిపిస్తుంది? ఓకే 5th పొజిషన్లో ఉందేమో అనిపిస్తుంది. మనకు ఆ డిఫరెన్స్ కావాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న వర్క్ అరౌండ్ లాగా మైనస్ రిటర్న్ చేస్తుంది, రైట్? మైనస్ వస్తే మనకి అందులో ఎలిమెంట్ లేదు అని. ఇక్కడ నేను 100 చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సారీ, ఐ వాంటెడ్ టు టేక్, ఇప్పుడు నాకు తెలిసి -7 వస్తుంది, ఎందుకంటే -6th ఇండెక్స్లో ఉండాలి ఐడియల్లీ. సో -6 -1 -7 వస్తుంది. ఒకవేళ 28 తీసుకున్నాను అనుకోండి, 5th పొజిషన్లో ఉండాలి ఐడియల్లీ. సో -6 వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే -6, దాట్స్ ఇట్. సో ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ఇందులో నాకు ఓకే, ఇంకా ఫైనల్గా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ ఇది చేస్తే మనకి ఇంకా అన్నీ కవర్ అయిపోతాయి అనమాట. సో దట్స్ మై ఇంటెన్షన్. సో యారేస్లో మల్టీ డైమెన్షనల్ యారేస్ లాగా యారే లిస్ట్లో కూడా మల్టీ డైమెన్షన్స్ ఉండొచ్చు కదా. సో ఇది బేసికలీ ఇలా చూస్తే 1 2 3 3 4 10 2. ఓకే, ఇది ఒక యారే లిస్ట్. ఇందులో మళ్ళీ ఒక్కొక్క ఎలిమెంట్ కూడా యారే లిస్ట్. ఐడియల్లీ ఇలా ఇప్పుడు దాకా మనం ఇలా చూసాం కదా, అంటే యారే లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఇంటీజర్ ఆబ్జెక్ట్. బట్ ఈ యారే లిస్ట్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ అగైన్ ఈజ్ ఏ యారే లిస్ట్ ఆబ్జెక్ట్. అదే డిఫరెన్స్, రైట్? సో అది ఎలా క్రియేట్ చేస్తున్నామని చూడండి. యారే లిస్ట్ ఆఫ్, ఇక్కడ ఇనీషియల్గా అయితే యారే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని ఇచ్చాం. బట్ ఈ యారేస్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ కూడా యారే లిస్టే. సో సింపుల్ అదే ఇస్తున్నాం, యారే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని ఇస్తున్నాం ఇక్కడ, రైట్? సింపుల్ కదా. సో యారే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని ఇచ్చాం, ఈక్వల్ టు న్యూ యారే లిస్ట్ అని క్రియేట్ చేసాం. నేను ఇలాంటిదే ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకోండి, నేనేం చేస్తాను? ఈ లోపల ఉన్నది యారే లిస్ట్ కదా, ఈ ఒక్కొక్కటి కూడా యారే లిస్టే. సో నేను ఈ ఒక యారే లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. టెంప్ అనేది 1 2 3 అనేది యాడ్ చేస్తున్నాను. ఈ 1 2 3 యాడ్ అయిన తర్వాత దీన్ని నా ఎన్ఎల్ అనేది నా యాక్చువల్ యారే లిస్ట్ అనుకోండి, ఎన్ఎల్లోకి యాడ్ చేస్తున్నాను. అంటే ఈ ఎన్ఎల్ అనేది ఈ పెద్ద లిస్ట్లోకి 1 2 3 యాడ్ చేస్తున్నాను. అలానే నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఇంకొక టెంపరీ లిస్ట్ కొత్తది ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, న్యూ యారే లిస్ట్. ఎందుకంటే నేను దీంట్లోనే మళ్ళీ .add4 .3 .4 చేశాను అనుకోండి, ఈ 1 2 3 పక్కనే 3 4 వస్తాయి. నాకు ఇంకో కొత్త లిస్ట్ కావాలి. ఈ లిస్ట్ వేరు, ఈ లిస్ట్ వేరు, ఈ లిస్ట్ వేరు, 3 ఆర్ డిఫరెంట్ లిస్ట్. సో కొత్త లిస్ట్ క్రియేట్ చేసి అందులో 3 4 యాడ్ చేస్తున్నాను, ఆ టెంప్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో అలానే ఇంకొక యారే లిస్ట్ క్రియేట్ చేసి 10 2 యాడ్ చేస్తున్నాను. సింపుల్, రైట్? ఒకసారి మీరు ట్రై చేస్తే ఇంకా ఈజీగా మీకు గుర్తుంటుంది. సో ఇది మనం ప్రింట్ చేసి చూద్దాం అసలు ఎన్ఎల్ ఎలా ప్రింట్ అవుతుందో. అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోతే నాకు తెలిసి మోస్ట్లీ ఇంకా అసలు యారే లిస్ట్లో ఏమొచ్చినా మీరు చేయగలరు. ఇంకా ఏమైనా కొత్త కావాలంటే మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ చాలా నేర్చుకుంటారు. బట్ మీకు స్టార్ట్ చేయడానికి బేసిక్స్ అన్నీ తెలుస్తాయి ఇప్పుడు. ఓకే, మీకు ఇక్కడ మల్టీ డైమెన్షనల్ యారే క్రియేట్ అయింది. ఇంకో బెనిఫిట్ చూసారా మీరు? నార్మల్ యారేస్లో అయితే 10x10 యారే క్రియేట్ చేశాను అనుకోండి, ఎప్పుడు అన్ని యారేస్ సబ్ యారేస్ 10x10 ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే యారే లిస్ట్ ఆఫ్ యారే లిస్ట్లో ఇక్కడ మీకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకో దాంట్లో 1 ఉండొచ్చు. సో అలా చాలా సైజ్ పరంగా చాలా ఫ్లెక్సిబుల్ అనమాట యారే లిస్ట్స్.
ఓకే. సో మీకు మ్యాట్రిసెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా మ్యాట్రిసెస్ అనే కాదు, గ్రాఫ్స్లో ఎక్కువ యూస్ చేస్తాం. అడ్జసెన్సీ లిస్ట్లో మనకి మల్టీ డైమెన్షనల్ ఎర్రర్ లిస్ట్ బాగా ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకే. సో ఫైనల్ కాన్సెప్ట్ కాపీయింగ్ చూద్దాం. కాపీయింగ్ అండ్ అపెండింగ్ లిస్ట్స్ ఈ రెండు సింపుల్గానే అయిపోతాయి. ఈ కాపీయింగ్ అంటే CL1 ఎర్రర్ లిస్ట్ 1 అనేది నేను క్రియేట్ చేశాను అనుకోండి, 1 2 3 4 అనే ఆబ్జెక్ట్స్తో, ఇంటీజర్ ఆబ్జెక్ట్స్తో క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఒక రకమైన కాపీ ఏంటి, CL3 డైరెక్ట్గా CL1 అని ఇచ్చాను అనుకోండి, ఇది ఏంటంటే షాలో కాపీ. అంటే ఈ CL1 అనే మెమరీ లొకేషన్ ఉంటుంది కదా, సేమ్ అదే మెమరీ లొకేషన్లో ఇది కూడా పాయింట్ చేస్తుంది. సో దీనిలో ఏమైనా చేంజ్ చేసినా కానీ నాకు CL2 అనుకోండి, ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా. షాలో కాపీ, డీప్ కాపీ నేను ఎరేస్లో కవర్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎరేస్లో చాలా ఇన్ఫర్మేటివ్గా కవర్ చేశాను, ఇన్డెప్త్గా. ఒకసారి చూడండి. ఓకే. సో అదే ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే CL2 అనేది నేను న్యూ యారే లిస్ట్ క్రియేట్ చేసి ఈ బ్రాకెట్లో CL1 అనేది ఇస్తున్నాను. ఇది డీప్ కాపీ అవుతుంది. అంటే కొత్త లొకేషన్లో ఈ CL1 అనే లొకేషన్ ఇది అనుకోండి, 1 2 3 కొత్త లొకేషన్ క్రియేట్ అయ్యి CL2కి ఈ ఎలిమెంట్స్ని కాపీ అవుతాయి. సేమ్ ఎలిమెంట్ కాదు, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆ వాల్యూస్ తీసుకుని కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. రైట్. CL3 ఏం చేస్తున్నాను నేను, డైరెక్ట్గా కాపీ CL3 = CL1 అంటున్నాను. అంటే డైరెక్ట్ ఇదే రిఫర్ చేస్తుంది. ఈ రెండు డిఫరెన్స్ ఏంటి, నేను CL1లో ఒక ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాను, ఇండెక్స్ 2లో ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాను, అంటే 3 రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎఫెక్ట్ చూడండి మీరు, మీకు అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రన్ చేశారనుకోండి, 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను CL1ని CL2ని CL3ని కాపీ చేశాను. సో 3ని రిమూవ్ చేశాను. CL1 నుండి 3 రిమూవ్ చేస్తే CL3లో కూడా రిమూవ్ అయింది చూడండి. CL1లో రిమూవ్ అయితే CL3 కూడా రిమూవ్ అయ్యింది. రైట్. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కాపీ చేసేటప్పుడు మనం డీప్ కాపీ చేయాలి, ఇలా యూస్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో అండ్ ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి అపెండింగ్ లిస్ట్. ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ 1 2 అనేది ఉంది ఒక లిస్ట్, ఇంకొక లిస్ట్ 3 4 ఉంది. సో ఈ 1 2లో అనే లిస్ట్లోకే నేను 3 4 కూడా యాడ్ చేయాలనుకోండి, అప్పుడు నేను arrays.as లిస్ట్ ఆ array లిస్ట్ డాట్ యాడ్ ఆల్ చేసి ఆ నెక్స్ట్ ఏ లిస్ట్ కావాలో అది ఇస్తాను. అంటే array list 1లో AP1 అనేది array list 1 కదా, నాకు ఇప్పుడు 1 2 3 4 ఉంది. AP2లో 5 6 7 8 ఉంది. నేను AP1లో AP2లో ఉన్నాయనే యాడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు AP1లోకి ఏమొస్తాయి, సింపుల్గా 1 2 3 4 5 6 7 8. ఓకే. సో మోస్ట్లీ యారే లిస్ట్లో ఇంతకంటే ఎక్కువ కాన్సెప్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం రాదు. వచ్చినా కానీ కొన్ని రేర్ కేసెస్లో మనం అప్పుడు కొత్త ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఓకే. సో ఇలానే అన్ని కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ మొత్తం కవర్ చేస్తాను. మనకి కోడింగ్ ఇంటర్వ్యూస్కి అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్కి వెళ్ళాలి అంటే ఏ కాన్సెప్ట్స్ కావాలో అన్నీ కవర్ చేస్తాను 1 by 1. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఎక్కువ మంది చూస్తూ ఉంటే నేను మోటివేట్ అయ్యి ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం వేరే కలెక్షన్స్లో హ్యాష్ మ్యాప్స్, హ్యాష్ సెట్స్, లింక్ లిస్ట్, ట్యాగ్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, వేరే డేటా స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.